మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా బైబిల్ తీయండి. బైబిల్లో ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, అబ్రహాం ఇస్సాకు యాకోబుల గొప్ప దేవ, సర్వోన్నతుడ, సర్వంతర్యామి నీకే స్తోత్రం. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ దయ గొప్పది. మమ్మల్ని ప్రేమిస్తున్న మిక్కిలి పరలోకపు తండ్రి నీకే వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడండి. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని ప్రియమైన వారలారా, మనం ఈరోజు ఒక చాలా ప్రాముఖ్యమైన మాటను, వాక్యాన్ని మనం చూద్దాము. మనుషులకి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? ఇప్పుడు ఈ వాక్యం చెప్పినప్పుడు చాలామందికి భయం అవుతుంది. దానికి విరుగుడు కూడా ఈ వాక్యం ద్వారానే మనకి దొరుకుతుంది. ఈ వాక్యం అర్థమయ్యే వరకు మీకు చాలా ప్రాబ్లమ్స్కి వెళ్ళి మీరు బయటపడతారు. ఓహో, నా ప్రాబ్లం ఇదేనా అని మీకు అర్థమైపోతుంది అన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో ప్రతిదానికి ఆన్సర్ ఇచ్చిండు, ప్రతి దానికి ఇచ్చిండు ఆన్సర్. మనం బాగా అర్థం చేసుకుంటే, చెప్పేవాళ్ళు మనకు మంచిగా దొరికితే వాటికి మనకి అర్థం దొరికేస్తుంది అన్నమాట. హల్లెలూయా. తర్వాత ఈ వాక్యం వినిన తర్వాత మనము విడుదల పొందుతాము, ఇతరులను కూడా మనం విడుదల చేస్తాం. ఇతరులు కూడా మనకి ఈ వాక్యం ద్వారా విడుదలకు వచ్చేస్తారు. హల్లెలూయా. చాలా పవర్ఫుల్గా ఉంటుంది వాక్యము. పేజ్ నెంబర్ 168 తెలుగు బైబిల్లో 168 ద్వితీయోపదేశ కాండము. ఈ 28వ అధ్యాయము చాలా పెద్ద అధ్యాయం అన్నమాట. ఈ అధ్యాయం పేరు ద్వితీయోపదేశ కాండము. ద్వితి ఉపదేశం అంటే, ఉపదేశం అంటే రెండోసారి చెప్పాలి. ద్వితి అంటే రెండోసారి, తృతి అంటే మూడవసారి. ద్వితి ఉపదేశం అంటే రెండోసారి చెప్పటం. మనం ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నదనుకోండి, దాన్ని రెండోసారి చెప్తాం. అట్లనే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి రెండోసారి చెప్పింది అనమాట. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఈ అధ్యాయంలో, ఈ 28వ అధ్యాయం మీరు మొత్తం కూడా చదవాలి. ఈ 28వ అధ్యాయంలో మనకు చాలా ఆన్సర్స్ దొరుకుతాయి. మన జీవితం ఎందుకు కోల్పోతుంది, మన జీవితం ఎలా నిలబడాలంటే ఏం చేయాలి, ఈ 21వ అధ్యాయము మనకు అర్థం అవ్వాలి. 28th చాప్టర్ ద్వితీయోపదేశ కాండం. అయితే ఇక్కడ మీరు చూడండి 13వ వచనంలో, నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగి అన్యులు దేవతలను అనుసరింపకు, వాటిని పూజింపకు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకునే వల్లని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడని యెహోవా ఆజ్ఞ విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉండువు కానీ కిందివాడుగా ఉండవు. ఇది చాలా ఇంపార్టెంట్. మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాడు. బాప్తిజం తీసుకున్న తర్వాత మనం కూడా ఆత్మీయ ఇజ్రాయెల్. అయితే ఇందులో కొన్ని విషయాలు ఉన్నాయి, దాన్ని మనం తూచా తప్పకుండా పాటించాలి. పాటించకపోతే అసలు ఏమవుతుంది అనేది మనము చూద్దాం. ఎందుకు చాలామందికి విడుదల వస్తలేదు? ఎంత పెద్ద దైవజనాన్ని ప్రార్థన చేయించుకుంటున్నా, ఉపవాస ప్రార్థనలు చేయించుకుంటున్నా, దశం భాగాలు ఇస్తూ ఉన్నా కానీ ఎందుకు విడుదల వస్తలేదు అనే అంశాన్ని మనం ఇప్పుడు ఇక్కడ ధ్యానం చేయాలి, మనం నేర్చుకోవాలి. అయితే దేవుడు తన బిడ్డలు యథార్థంగా ఉండాలని కోరుకున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా పీక మీద కత్తి పెట్టి చెయ్యి 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 అని చెప్పాడు. దేవుడు బతిమలాడతాడు, ప్రేమిస్తాడు, గద్దిస్తాడు, కానీ దేవుడు బలవంతం చేయడు. నువ్వు కరెంట్లో వేలు పెడితే నీకు ఇబ్బంది అవుతుందని నీకు చెప్తాడు. నువ్వే కావాలని చెప్పి కరెంట్లో వేలు పెట్టుకుంటే ఏం చేయలేవు. అట్లనే
బైబిల్‌లో చాలా విషయాలు చెప్పిండనమాట. అందుకే మనకి బైబిల్ నేర్చుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్లయితే మనం బైబిల్ నేర్చుకుంటా ఉంటామో, అట్లా బాగా అభివృద్ధిలోనికి వస్తాం. చాలామంది క్రిస్టియన్స్ లైఫ్‌లో ఫెయిల్ అయిపోవటానికి కారణం ఏందంటే, బైబిల్ నేర్చుకుంటలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ చదవరు. రెండోది నేర్చుకోరు. మూడోది ప్రార్థన కూడా ఉండదు. హల్లెలూయా! కానీ యేసుప్రభువు నమ్ముకోగానే డబ్బులు రావాలి, అప్పులు తీరిపోవాలి, మంచిగా ఒంటి నిండా ఫుల్ బంగారం వేసుకొని ఉండాలి, హ్యాపీగా ఉండాలి ఎప్పుడు. హల్లెలూయా! అయితే దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చూస్తే చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ ఏమంటుండంటే 13, 14లో ఏ అన్య దేవతల వైపు నువ్వు వెళ్ళకుండా, వాటిని పూజించకుండా, నేను చెప్పినట్టు నువ్వు అనుసరిస్తే నీకు ఆశీర్వాదాలు కలుగుతాయని చెప్పిండు. నేను ఏ వచనం చెప్తున్నానో ఆ వచనాన్ని ఈ ద్వితీయోపదేశ కాండంలో టిక్ చేసుకోండి. పెన్ తోటి ఆ వచనాన్ని రౌండ్ వేసుకోండి. ఇంపార్టెంట్. చూడండి 21 వచనము. నీవు స్వాధీనపరచుకున్న దేశంలో ఉండకుండా నిన్ను క్షీణింపజేయ వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. అంటే ఎప్పుడైతే మనం దేవుని మాటలు వినకుండా మనం ఇష్టానుసారంగా ఉంటామో, దేవుని దగ్గర నుంచి శాపం వస్తుంది. ఆ శాపం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే చాలా లాస్ అయిపోతాం అన్నమాట. అంటే దేవుని దగ్గర నుంచి కూడా శాపాలు వస్తాయి. అలాగే అంటే దేవునికి కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్ తెలియకుండా మనం ముందుకు వెళ్ళిపోయి మన ఇష్టానుసారంగా మన విచ్చలవిడితనంలో ఉన్నప్పుడు దేవుని దగ్గర నుంచి శాపాలు వస్తాయి. ఆ శాపాలు ఎలా ఉంటాయో ఇక్కడ రాస్తా ఉన్నాడు అనమాట. దేవుడే చెప్పాడు, ఇవన్నీ కూడా సృష్టికర్త అయిన దేవుని యొక్క మాటలు. నా మాటలు విని దాని ప్రకారం నడిస్తే నేను తలగా నిలబెడతా. నువ్వు అన్య దేవతలకు పూజించొద్దు, వాళ్ళ జోలికే నువ్వు వెళ్ళకూడదు అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. చెప్పి ఇప్పుడు 21 వచనంలో చెప్తున్నాడు. ఏమంటుందంటే, నీవు స్వాధీనపరచుకుని దేశంలో ఉండకుండా నేను క్షీణింపజేయ వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. అంటే నువ్వు ఏ దేశంలో అయితే ఉన్నావో ఆ దేశంలో డెవలప్మెంట్ అవ్వాలనుకుంటున్నావో యెహోవా తెగులు అంటే దేవుని దగ్గర నుంచి కూడా కొన్ని తెగుళ్ళు వస్తాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అదంతా కూడా నిన్ను క్షీణిస్తూ ఉంటుంది. హల్లెలూయా! ఇది శాపం. తర్వాత 23వ వచనం చూడండి. 23వ వచనం కూడా మనము టిక్ పెట్టుకోవాలి. నీ తలపైన ఆకాశం ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుపు వలె ఉండును. నీ తల మీద ఎట్లుంటుందంటే ఆకాశం ఇత్తడి వలె ఉంటుంది. అంటే తల మీద ఏదో బరువు పెట్టినట్టు ఉంటుంది. దాని తర్వాత నీ 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 క్రింద ఇనుము వలె ఉంటుంది అనమాట. అంటే నువ్వు అటు పైనకి ఎదగలేవు, కిందికి కూడా ఎదగలేవు, మధ్యలో ఉండి ఇరుక్కపోతావు. అంటే లైఫ్ బతకటం అనేది చాలా కష్టమవుతుంది. హల్లెలూయా! చాలామంది లైఫ్లో ఇవి జరుగుతుంటాయి. దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క శాపం. ఈ దేవుని యొక్క శాపం ఎందుకు వచ్చింది అని అంటే, దేవుడు చెప్పిన మాటలు వినకపోవటం వల్ల, తన ఇష్టానుసారంగా తను నడవటం వల్ల ఈ శాపం అనేది వస్తుంది. హల్లెలూయా! ఈ శాపం అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఎందుకు అనంటే, ఇప్పుడు మన తల్లిదండ్రులు చేసిన, మన పూర్వీకులు చేసిన శాపాలు అనేటివి మనకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటి అనంటే, ఇప్పుడు నేనే ఉన్నాను. ఇప్పుడు పోనీ మా నాన్నగారు ఉన్నారు, పోనీ నేనే ఉన్నాను. నేను ఒక దొంగతనం చేసి నేను వేరే దేశానికి వెళ్ళిపోయినా. నేను దొంగతనం చేసి వేరే దేశానికి వెళ్ళిపోతే ఇక్కడున్న నా భార్య పిల్లల్ని పోలీసు వాళ్ళు పట్టుకోరా? ఖచ్చితంగా పట్టుకుంటారు. నేను వచ్చేంత వరకు వాళ్ళని వదిలేరు. లేకపోతే ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి మీరు జైలుకి రండి అంటారు. అట్లనే మన తల్లిదండ్రులు చేసిన తప్పులు పాపాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళతో పాటు మనకు కూడా శాపం వస్తుంది. అయితే ఒక వ్యక్తికి దేవుని ఒక శాపం వచ్చినప్పుడు వాళ్ళ జీవితం ఎట్లుంటుందంటే వాళ్ళు పైకి ఎదగలేరు, కిందికి కూడా పడుకోలేరు. అట్లనే ఉండి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 23వ వచనం టిక్ చేసుకోవాలి. ఆకాశము, నీ తల మీద ఆకాశము ఎట్లుంటుందంట? ఇత్తడి వలె ఉంటుందంట. అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుందంట. హల్లెలూయా! నీ కాళ్ళ దగ్గర ఏమో ఇనుము వలె ఉంటుందన్నమాట. అంటే నువ్వు ఇరుక్కపోతావు అనమాట. నువ్వు ఏది చేసినా అందులో ఇరుక్కపోతావు. నువ్వు ఏదైనా మంచి చేద్దాము అంటే అందులో ఇరుక్కపోతూ ఉంటావు. దానికి కారణం అది ఏంది ఆ సింప్టమ్ ఏంటంటే శాపము. ఆ శాపం ఎలా వచ్చింది? మనం చేసిన పాపాలు ఉంటాయి,
తల్లిదండ్రులు చేసిన పాపాలు ఉంటాయి, వీటి వల్ల వస్తాయి. తర్వాత 25వ వచనం కూడా టిక్ చేయాలి. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. ఒక్క మార్గమును వారి ఎదుటకి బయలుదేరి నీవు 7 మార్గములు వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడదువు. ఇది దేవుడు చెప్తున్న మాట. అంటే ఒక శాపము మన మీద ఉన్నప్పుడు దేవుడే ఏం చేస్తాడంట, మన శత్రువుల దగ్గర దేవుడే మనం ఓడించేస్తాడంట. నువ్వు ఒక్క మార్గంలోకి వెళ్ళి నువ్వు బయటకు వస్తే 7 మార్గం తిరిగి 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 జీవితం మొత్తం తిరగటమే ఉంటుంది. హల్లెలూయా. మన శత్రువుల ముందర మనం ఓడిపోతున్నాము. దానికి కారణం ఏంటంటే మనం చేసిన తప్పులు, లేకపోతే పూర్వీకులు మన తాత ముత్తాతలు చేసిన తప్పులు, పాపాలు ఉండొచ్చు. అంటే పాపాలు అనేటిది చాలా ఘోరమైనది అనమాట. అది చేయటం వల్ల శాపం అనేది వస్తుంది. తల్లిదండ్రుల నుంచి వచ్చే శాపం వేరే ఉంటుంది, దేవుని దగ్గర నుంచి వచ్చే శాపం వేరే ఉంటుంది, పాపం చేయటం వల్ల వచ్చే శాపాలు వేరే ఉంటాయి. కానీ ఏది వచ్చినా కానీ మనం మాత్రం చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. హల్లెలూయా. అయితే ఇప్పుడు నేను ఈ వాక్యం చెప్తున్నప్పుడు మీరు భయపడటం అవసరం లేదు. ఈ శాపాలకు సంబంధించిన ప్రార్థన మనం చేసినప్పుడు ఆ శాపాలు అనేవి విరిగిపోతాయి. ఈరోజు నేను ఈ వాక్యం ఎందుకు చెప్తున్నాను అంటే మీరు గుర్తుపట్టాలా, మనకెందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దేవుడు నన్ను ఎందుకు దీవిస్తలేడు, ఫలానా వ్యక్తికి ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ వాక్యం మీకు అర్థమైనప్పుడు మీకు తెలిసిపోతుంది, ఓహో శాపాల వల్ల వాళ్ళకి ఇది ఎఫెక్ట్ ఉందా. తర్వాత నేను చెప్పిన ప్రేయర్ మీరు కూడా నేర్చుకోవచ్చు. ఆ ప్రేయర్ చేసినప్పుడు వాళ్ళకు కూడా విడుదల వస్తుంది. దేవుడు అందుకే మనం తెలుసుకున్నాడు. తర్వాత చూడండి 29వ వచనం, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 29వ వచనం. అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడుములాగున రీతిగా నీవు మధ్యాహ్నమందు తడుముదువు, నీ మార్గములను వర్ధిల్ల చేసుకొనలేవు, నీవు హింసింపబడి నిత్యము దోచుకొనబడదువు, నిన్ను తప్పించువాడు ఎవడును లేకపోవును. నీ శత్రువుల దగ్గర నిన్ను ఓడిస్తాడు, దేవుడే ఓడిస్తాడంట. చాలామందికి ఏంటి, దేవుడు బ్లెస్సింగ్, ఆశీర్వాదం మనం ప్రార్థన చేస్తే అన్నీ వస్తాయని అనుకుంటారు. దేవుడు చెప్పినట్టు వినకపోయినప్పుడు మనకి శాపం కూడా పెట్టుకుంటుంది. ఈ శాపం ఎట్లా ఉంటుంది అని అంటే, ఒక గుడ్డివాడు మరి చీకట్లో తడుముకున్నట్టు మన జీవితం మొత్తం తడుముకున్నట్టే ఉంటుంది. అక్కడ పోతే బాగా అవుతుందా, ఇక్కడ పోతే బాగా అవుతుందా, ఎట్లా 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 అని చెప్పి. హల్లెలూయా. దాని తర్వాత మనం వెళ్తున్న ప్రతి మార్గంలో మనల్ని దోచుకునేటోళ్ళే ఉంటారు, మనల్ని హింసించేటోళ్ళే ఉంటారు. మనం ఇతరులకు ఉపయోగపడే వ్యక్తిగానే ఉంటాము, కానీ మనకి ఏమీ ఉపయోగం కాదు. హల్లెలూయా. ఇదంతా కారణం ఏంటంటే శాపము. తర్వాత 30వ వచనం చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. స్త్రీని ప్రదానం చేసుకొందువు కానీ వేరొకడు ఆమెను కూడును, ఇల్లు కట్టుదువు కానీ దానిలో నివసింపవు, ద్రాక్ష తోట నాటుదువు కానీ దాని పండ్లు తినవు. నువ్వు ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ అవుతుంది, కానీ ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోలేవు. వేరొడు ఆమెను పెళ్లి చేసుకొని వెళ్తాడు. నువ్వు ఇల్లు కడతావు కానీ అందులో ఉండవు, ద్రాక్ష తోట నాటుతావు కానీ ఆ పండ్లు తినవు. అంటే నువ్వు ఒకటి చేద్దాం అనుకుంటావు, కానీ దాన్ని అనుభవించలేవు అనమాట. నువ్వు ఒక మంచి ఇల్లు కట్టుకుందాం అనుకో, ఇల్లు కట్టుకుంటాం, కానీ ఆ ఇంటికి పోదామంటే ఇంటికి పోలేము. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. కొంతమందికి మీరు చూడండి, మ్యారేజ్ అయిన తర్వాత భార్య చచ్చిపోతుంది, లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత భార్య ఇంకొకరితో వెళ్ళిపోతుంది, మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల తర్వాతనే వెళ్ళిపోతుంది. ఇవన్నీ కారణం ఏంటంటే శాపము. అటు భార్యనే కావచ్చు, ఇటు భర్తనే కావచ్చు, ఎన్నో ఉంటాయి అన్నమాట. పిల్లలు పుట్టిన తర్వాత ఒక 7-8 సంవత్సరాలతో ఎదిగిన తర్వాత మంచిగా ఉన్న పిల్లలు చచ్చిపోతారు. లేదు అని అంటే ఆ పిల్లలు పుట్టటం అబ్నార్మల్గా పుడతారు. కన్ను లేకుండా, చేతులు లేకుండా జీవితము గడపటం అనేది చాలా కష్టమవుతుంది. ఇవన్నిటికీ కారణం ఏంటంటే దేవుని దగ్గర నుంచి వచ్చే శాపాలు. దేవుని దగ్గర నుంచి శాపాలు ఏంటంటే దేవుడు ఏదైతే చెప్పిందో అది చేయకపోవడం. దేవుడు విగ్రహార్థన చేయొద్దు అన్నాడు, మనం చేసినాం. దేవుడు ఇతరులకు ఆశించదు, ఎవరిని తిట్టద్దు అన్నాడు, ఎవరిని దోచుకోవద్దు అన్నాడు, మనం దోచుకున్నాం. పోనీ మనం మంచిగానే ఉన్నాం, మన పూర్వీకులు అది చేసి ఉండొచ్చు.
వాళ్ళ మీద అంటుకున్న ఏదైతే పాపం ఉంటుందో అది శాపంగా మారి మనకి ఇబ్బంది పెడతా ఉంటుంది. అంటే నేను మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ శాపం వల్ల లైఫ్ ఇంత ఘోరంగా లీడ్ అవుతుందని చెప్తున్నాను. హల్లెలూయా. తర్వాత 32వ వచనం చూడండి. నీ కుమారులు నీ కుమార్తెలు అన్యజనములకు ఇయ్యబడుదురు, వారి నిమిత్తము నీ కన్నులో దినమెల్లా చూచి చూచి క్షీణించిపోవును కానీ నీ చేత ఏమీ కాకపోవును. నీకు పుట్టిన పిల్లలు నువ్వు ఎవరినైతే నచ్చుతున్నావు, ఎవరికైతే పెళ్లి చేయాలనుకున్నావో వాళ్ళతో పెళ్లి జరగదు. నువ్వు వాళ్ళని రక్షణలోనికి రావాలి, వాళ్ళని కాపాడాలని ఎంతో ప్రయత్నం చేస్తావు కానీ నువ్వే లాస్ అయిపోతావు కానీ వాళ్ళు మాత్రం మారవు. అంటే నువ్వు భూమి మీద బ్రతకడం ఒక వేస్ట్గా అయిపోతుంది. నువ్వు పెళ్లి చేసుకున్నా లాభం ఉండదు, పెళ్ళైన తర్వాత పిల్లలకు పుట్టినా లాభం ఉండదు, పిల్లలకు పెళ్లి చేసినా లాభం ఉండదు. అసలు జీవితం అంతా కూడా ఎండిపోతుంది అనమాట. అంటే దేవుని ఒక శాపం అనేది ఇంత భయంకరం అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఈ శాపాలు వల్ల సైతాన్ ఏం చేస్తాడంటే ప్రతి వ్యక్తికి ఎఫెక్ట్ ఇస్తాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకటేమో సైతాన్ దాడి చేస్తాడు, ఇంకొకటి ఏంటంటే మనం చేసిన పాపం వల్ల ఆ శాపం ఏం చేస్తుంది అంటే మన మీద దాడి చేస్తుంది. మొత్తం దినదినం అంతా ఏమవుతుందంటే మొత్తం బాడీ మొత్తం తినేస్తూనే ఉంటుంది. మనం ఏ రంగంలో ఫలిస్తాము అంటే అదే రంగంలో ఫెయిల్ అయిపోతాం, ఏ రంగంలో బాగుపడదాం అనుకుంటే అదే రంగంలో ఫెయిల్ అయిపోతుంది. ఇదంతా కూడా దేవుని ఒక శాపం. తర్వాత 38వ వచనం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చూడండి. 38వ వచనము, విస్తారమైన విత్తనము పొలములోనికి తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకొందు, ఏలైనగా మిడతలు దానిని తీసివేయును. నువ్వు చాలా పంట రావాలి అని చెప్పి చాలా విత్తనం వేసుకుంటావు. ఒక విత్తనంలో ఎన్నో చెట్లు వస్తాయి, ఎన్నో విత్తనాలు వస్తాయి. కానీ ఎన్నో విత్తనాలు వేస్తావు పొలంలో, కొంచెమే పంట తీసుకొని వస్తావు. అంటే ఇప్పుడు ఒక బిజినెస్ ఉంది, ఒక బిజినెస్ డెవలప్మెంట్ కావాలని చెప్పి నువ్వు లక్షలు పెట్టినావు, కానీ నీకు ఆదాయం వేలల్లో వందల్లో వస్తూ ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు ఏమైపోతుంది, ఆ బిజినెస్ పెట్టింది లాస్ అయిపోతుంది. నువ్వు ఏదైతే కష్టపడి పెట్టినావో అది దాంట్లోకి వెళ్ళి అనుభవం అనేది ఉండదు. హల్లెలూయా. దీనికి కారణం ఏంటంటే యెహోవా యొక్క శాపము. అంటే నువ్వు ఏది చేద్దాం అనుకుంటే, ద్రాక్ష చెట్టు తోట కొని ఒక పొలం కొని ఆ విత్తనాలు పెట్టినప్పుడు ఆ విత్తనాలు పని చేయనప్పుడు మనకు ఎంత లాస్ అయిపోతామో, దేవుని ప్రియమైన వాళ్ళగా దేవుని శాపం వచ్చినప్పుడు కూడా మన జీవితం ఏమవుతుందంటే అంతే లాస్ అయిపోతుంటుంది. చాలామంది క్రిస్టియన్స్ ఏమవుతారంటే స్ట్రగుల్ అవుతూ ఉంటారు. వాళ్ళ లోపల తగ్గింపు ఉండదు, మారు మనసు ఉండదు. చర్చికి వెళ్తారు, లేకపోతే లేదు. ప్రేయర్ చేస్తారు, లేకపోతే లేదు. ఒకరిని క్షమించే మనసు అనేది ఉండదు. ఒకరి కోసము ప్రార్థన చేద్దామనే మనసు ఉండదు. అరే దేవుడు బైబుల్ ద్వారా ఇది మాట్లాడింది కదా, ఇది మనం నెరవేర్చాలి కదా అని చెప్పి ఉండదు. మరి ఇవన్నీ ఉండనప్పుడు మరి ఎట్లా వస్తుంది ఆశీర్వాదం? మీరు చెప్పండి. ప్రార్థన చేస్తే అన్నీ అయిపోతాయా? ఇప్పుడు ప్రార్థన చేస్తే అన్నీ అయిపోతాయి, ఇవన్నీ రాయకపోతున్నది దేవుడు. హల్లెలూయా. అంటే మనం ఎవరితోనైనా చెలగాటం ఆడొచ్చు కానీ దేవునితో మనం చెలగాటం ఆడచ్చు. అంటే మనం చేసిన మిస్టేక్స్ మన 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 జనరేషన్లో బాగానే ఉంటుంది, మన పిల్లలకు అంటుకుంటుంది. మనం చనిపోయిన తర్వాత వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొన్ని సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాలు మన విత్తనం ఎన్ని రోజులైతే భూమి మీద ఉంటుందో వాళ్ళందరికీ ఇప్పుడు చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అంటుకుంటాయి. హల్లెలూయా కదండి. కాబట్టి దేవుడు అన్నీ కూడా ముందే చెప్తున్నాడు. మళ్ళీ 42వ వచనం చూడండి. మిడతల దండు నీ చెట్లన్నిటినీ నీ భూమి పంటను ఆక్రమించుకొనును. మిడతలు అనేది ఒక గడ్డిలాగా ఒక పురుగు ఉంటుంది. అది ఒక వారం రోజులు ఉంటుంది. ఇట్లా చెట్టు మీద పడితే 5-10 నిమిషాలు మొత్తం చెట్టుని మొత్తం తినేస్తాయి. అందులో ఆడ మిడతలు ఉంటాయి, మగ మిడతలు ఉంటాయి. ఈ ఆడ మిడతలు ఏం చేస్తాయి అని అంటే ఇంకా ఎక్కువ పని చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. చాలా ఘోరం అన్నమాట. అంటే ఇప్పుడు ఒక చెట్టు పెట్టాము, లేకపోతే ఒక పంట పండించాము, ఆ పంట మంచిగా పండింది, ఇంకా మనం ఆ పంటను అమ్ముకొని మనం తినాలి. ఆ టైంలో మిడతలు అంటుకుంటాయి. మిడతలు అంటుకొని మన చేతికి రావాల్సిన పంట మొత్తం కూడా ఒక క్షణంలో మొత్తం ఎండుకోబోతుంది, మొత్తం తినేస్తుంది అనమాట. ఆ మిడతల్ని మనం చంపలేము,
మనం కష్టపడిన పంట కూడా రాదు. అంటే నువ్వు ఏ దాని మీద కష్టపడుతున్నావో ఆ కష్టం అంతా కూడా ఏమైపోతుంది అంటే వృధా అయిపోతుంది. హల్లెలూయా. చాలామంది జీవితం ఇట్లనే జరుగుతూ ఉంటుంది. పంటలు పండిస్తారు, చేతికి వచ్చేంత వరకు వస్తుంది, మళ్ళీ ఫెయిల్ అయిపోతుంది, మళ్ళీ దాని మీద అప్పు చేస్తూ ఉంటారు. ఇదంతా ఎట్లా అంటే బాగా అర్థం చేసుకోవాల్సిన బైబిల్లో చాలా ఆన్సర్స్ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది పంట పొలాలు, ఇది రైతులకు కూడా చెప్పాలి మనం. ఇప్పుడు పంట పొలాలు ఉంటాయి కదండి, పంట పొలాలు ఉండినప్పుడు దేవుడు ఏమని చెప్పిందంటే బైబిల్లో, మీరు సంవత్సరానికి 6 సార్లు పంట పండించండి, ఏడో సంవత్సరం 7th ఇయర్ ఆ పంటను మీరు వదిలేసేయండి, అది విశ్రాంతి దినం, అది వదిలేసేయండి, మళ్ళీ 8వ సంవత్సరంలో మీరు పంట పండించండి అన్నాడు. మరి ఇప్పుడు సంవత్సరానికి కొంచెం పంట వస్తుంటుంది, మరి 7వ సంవత్సరము పంట లేకపోతే, పంట వేయకపోతే మరి పంట ఎక్కడి నుంచి వస్తుంది, మనకు ఆహారం ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే 6వ సంవత్సరానికి సంబంధించిన పంట వస్తుంది, 7వ సంవత్సరానికి సంబంధించిన పంట కూడా దేవుడు ఇస్తా వచ్చిండు ఇజ్రాయెల్ ప్రజలు. అది ఇజ్రాయెల్ ప్రజలకే కాదు, ప్రపంచం అంతా కూడా. అయితే ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంటే దేవుడు చెప్పినట్టు ఆ 7వ టైం పంట ఇవ్వకుండా, ఆ విశ్రాంతి ఇవ్వకుండా ఏం చేసిందంటే 7వసారి కూడా మళ్ళీ ఏం చేసేది, వాళ్ళు పంటలు వేసేది. ఇప్పుడు కూడా మన భారతదేశంలో పంటలు వరదలు వచ్చి కొట్టుకుపోయినాయి, లేకపోతే పురుగులు వచ్చి తినేసినాయి. ఇవన్నీ కారణం ఏంటంటే వాళ్ళు దేవునికి సమయం ఇస్తలేరు. అమెరికాలో ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది, ఫుల్ గిరాకీ అవుతుంది. సాటర్డే సండేనే హాలిడే ఉంటుంది అమెరికాకి, సాటర్డే సండేనే బాగా గిరాకీ అవుతుంది. కానీ సండే రోజు ఏం చేస్తారు తెలుసా, సండే సెలవు అని పెట్టేస్తారు. సండే సెలవు బికాస్ దట్ ఈస్ గాడ్స్ డే, వీఆర్ ఇన్ చర్చ్ అని పెడతారు. సండే రోజు మేము చర్చికి వెళ్ళాలి కాబట్టి మేము ఏది ముట్టుకోము. సండే రోజు పెట్రోల్ బంక్ ఉండదని చెప్తారు. సండే రోజు మంచి ఆదాయం వస్తుంది, కానీ దేవుని కంటే మాకు ఏది కాదంటారు. దేవుడు వాళ్ళని బాగా దీవించాడు. అంటే దేవుడు కొన్ని చెప్తున్నాడు. ఇప్పుడు చాలామంది క్రిస్టియన్స్ని కూడా మీరు చూడండి, బాప్తిజం తీసుకొని కూడా వాళ్ళు చర్చికి పోరు, ప్రభు వల్ల తీసుకోరు, సండే చర్చికి పోరు. హల్లెలూయా. చాలా ఘోరం అది, చాలా శాపం అది. పోనీ నీకు చర్చ లేకపోయినా ఎక్కడైనా కూర్చొని కొద్దిసేపు ప్రేయర్లో అన్నా గడపాలా, నీ పాపాలు ఒప్పుకోవాలా, ప్రభుని జ్ఞాపకం చేసుకునే దినం అది. అదేముండదు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే వాళ్ళకి తెలియక కూడా వాళ్ళు అట్లా చేస్తారు. కానీ బైబిల్లో వీటికి అన్నిటికీ సంబంధించినవి ఉన్నాయన్నమాట. చూడండి 43వ వచనం కూడా ఒకసారి మనం టిక్కొట్టుకోవాలి. నీ మధ్యనున్న పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చుగాను, నీవు మిక్కిలి తగ్గిపోదువు. హల్లెలూయా. నీ పక్కన వేరే దేశమైన వ్యక్తి ఉంటాడు, లేకపోతే వేరే ప్రాంతంలో ఉన్న వ్యక్తి ఉంటాడు, అతను డెవలప్మెంట్ అయిపోతుంటాడు, నువ్వు మాత్రం తగ్గిపోతూనే ఉంటావు. అంటే దేవుని మాటలు మనం పాటించినప్పుడు, దేవుడు చెప్పినట్టు విననప్పుడు ఏమవుతుంది అంటే మన లోపల డెవలప్మెంట్ అనేది ఉండదు. హల్లెలూయా. మనం ఏంది, డెవలప్మెంట్ కావాలని ప్రార్థన చేస్తే సరిపోదు. దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యం నేర్చుకోవాలి, దేవుడు ఏం చెప్తుండో దానికోసం మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే దేవుని ప్రియమైన వారులారా ఆ దేవుని కోసం మనం ప్రయత్నం చేస్తామో అప్పుడు ఏమవుతుంది అని అంటే దేవుని యొక్క కార్యాలు మనం చూస్తాం. హల్లెలూయా. చూడండి 44వ వచనం చూడండి. అతడు నీకు అప్పు ఇచ్చును కానీ నీవు అతనికి అప్పు ఇయ్యలేవు, అతడు తలగా నుండును, నీవు తోకగా నుండువు. ఆ పరదేశి నీకు అప్పు ఇస్తాడు కానీ నువ్వు అప్పు తీర్చలేవు అని అంటున్నాడు. హల్లెలూయా. చాలామంది అప్పులు ఎందుకు తీర్చుకోలేకపోతున్నారు అంటే దేవునిగా గుర్తుపడతలేరు. హల్లెలూయా. అది చేస్తే అవుతుందేమో, ఇది చేస్తే అవుతుందేమో. దేవుని కూడా కొన్ని మొక్కులు మొక్కుతారు, నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని చెప్పి. ఆ మొక్కులు కూడా తీర్చారు, అది కూడా శాపంగా చుట్టుకుంటారు. దేవునికి మాటిస్తారు, దైవజనులకు మాటిస్తారు, దేవుని సాక్షిగా ఉంటా అంటారు, ఏముండదు. ప్రభువుని నమ్మనప్పుడు ఎట్లయితే ఉన్నారో అట్లనే బ్రతకడానికి ప్రయత్నం చేస్తారు. అదే ఏమైతుంది అంటే వాళ్ళకి మెడకు చెప్పుకుంటుంది. అలాగే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ లేవు అని అంటే బైబిల్ అవసరం లేదు. దేవుడికి చాలా స్ట్రిక్ట్. అది కూడా ద్వితీయోపదేశ కాండంలో రాపించాడు.
ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఇప్పుడు సంఖ్యాకాండం ఉంది, దాంట్లో ఎక్కువ నంబర్స్ ఉంటాయి అన్నమాట, ఎక్కువ ఎక్కువ వివరణ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ లెక్క పెట్టడం అనేది ఉంటుంది, లెక్కలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. లేవి కాండం ఉంది, లేవీలకు సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది. నిర్గమ అంటే విమోచన, ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఎలా విమోచించు ఆ నిర్గమ కాండం. ఆది కాండము అన్నిటికీ మొదలు, మనిషి పుట్టుకకు మొదలు, చెట్టుకి, సృష్టికి, దురాత్మలకు అన్నిటికీ మొదలు కాబట్టి దాన్ని ఆది కాండము అన్నారు. అట్లనే ద్వితీయోపదేశ కాండము అంటే ద్వితి అంటే రెండోసారి, ద్వితి ఉపదేశ అంటే రెండోసారి ఉపదేశం, అంటే రెండోసారి చెప్తున్నాడు చాలా ఇంపార్టెంట్, దాన్ని మనం పాటించాలి. అది పాటించకపోతే ఏమవుతుందంటే చాలా శాపం చెప్పుకుంటారు, అవ్వబోతుంది బువ్వబోతుంది. చాలామంది దేవుని విసిగిస్తారు, దేవుడు ప్రేమమయుడు, దయామయుడు, కరుణమయుడు, ఆయన చూసి వదిలేస్తాడు అనుకుంటారు. ఆయన వదిలేస్తాడు, కానీ మనం ఆయన చెప్పింది వినలేదు కాబట్టి ఆయన మనకు ఏదైతే చెప్పిందో అది మనకు అంటుకుంటుంది. ఇది చాలా ఘోరం అన్నమాట. హల్లెలూయా, చాలా ప్రాముఖ్యమైన విషయం. నెక్స్ట్ 52వ వచనం చూడండి. మరియు నీవు ఆశ్రయించి ఉన్నంత ప్రాకారములు నీ కోటలు పడు వరకు నీ దేశమంతయు నీ గ్రామములన్నిటిలోనూ వారు నిన్ను ముట్టడి వేయుదురు. నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఈ దేశమంతయు నీ గ్రామం అన్నిటి నిన్ను ముట్టడి వేయుదురు. హల్లెలూయా. శత్రువులు ఏం చేస్తారు అంటే ముట్టడి వేస్తారు, నిన్ను నాశనం చేస్తారు. అంటే దేవుడు కూడా నీకు ఏం హెల్ప్ చేయడు, హెల్ప్లెస్ అయిపోతాడు అంటున్నాడు. హల్లెలూయా. దానికి కారణం మనమే అన్నమాట. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, దేవుని యొక్క శాపం వైపు దేవునితో మనం చలగాటం అనేది ఆడకూడదు. చాలా ఘోరంగా అనుభవిస్తాం. చూడండి 66వ వచనం చూడండి. ఇది చాలామందిలో కలుగుతుంటుంది, నాకు అడుగుతుంటారు, నాకు అట్లయితుంది ఇట్లయితుంది. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 66వ వచనం చూడండి. నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగి ఉండును, నీవు రేయింబగలు భయపడదువు, నీ ప్రాణమును నీకు దక్కును, నమ్మకము ఏమీ నీకు ఉండదు. 66, 67. హల్లెలూయా. చూడండి, ఎప్పుడు నీకు భయం అయితేనే ఉంటుంది అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా భయం భయం భయం, వాడొచ్చి చంపేస్తాడో, వీడొచ్చి చంపేస్తాడో, ఏమవుతుందేమో. ఇవన్నీ అవ్వటానికి కారణం ఏంటంటే దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం ప్రేమించకపోవటం, దేవుడు చెప్పిన ఆజ్ఞలు గైకొనకపోవటం. మనకి ఎందుకు శాపగ్రస్తమైన జీవితం వస్తుంది, ఎందుకు మన లైఫ్ సక్సెస్ అవుతలేదు, ఎందుకు ఎన్ని ప్రేయర్ చేసిన విజయం వస్తుంది అంటే మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. మనం చేయాల్సింది చేయకుండా మనం ఆశించడం అనేది చాలా తప్పు. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుని దగ్గర నుంచి వచ్చే శాపాలు అన్నమాట. చాలా భయంకరం, చాలా భయంకరం, చాలా భయంకరం. ఇంకా ఆ 28 అధ్యాయం అంతా కూడా మీరు తర్వాత చదువుకోండి, మీకు తెలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళలారా, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్లో మనకి ఎవరు ఎట్లయినా ఉండండి, ఏ పాస్టర్ని మనము ఫాలో అవ్వద్దు, ఏ విశ్వాసాన్ని కూడా ఫాలో అవ్వద్దు, ఓన్లీ యేసయ్యనే మనం ఫాలో అవ్వాలి. హల్లెలూయా. ఆయన చేసుకున్నందుకు, ఆ పాస్టర్మ్మ చేసుకున్నందుకు, వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు అనుభవిస్తారు, వాళ్ళ కుటుంబం అనుభవిస్తుంది, మనం ఏం చేయలేం. మనం అడగటానికి కూడా మనకి హక్కు లేదు, వాళ్ళ ఇష్టం. కానీ మనం మాత్రం దేవునికి యథార్థంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అంటే దేవుని యొక్క ఆజ్ఞలు మనకు అర్థమైనప్పుడు ఏమవుతుంది అని అంటే చాలా చాలా నెమ్మది వస్తుంది, చాలా ఆ లాక్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతూ ఉంటాయి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకొక వచనం మనం చూసుకొని మనం ఈ వాక్యాన్ని ముగించుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. శాపాల నుంచి మనం విడుదల పొందాలంటే ఏం చేయాలో అక్కడ దేవుడు యెహోషువ భక్తునితో దేవుడు చెప్తుండు, అది మనకు కూడా వర్తిస్తుంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము, పేజ్ నెంబర్ 177. అప్పుడు యెహోషువ ఉన్నాడు, ఈరోజు మీరు నేను ఉన్నాము, మనతో మాట్లాడుతాం. చూడండి, ఈ ఒక్క విషయం మీకు తెలిస్తే మీకు కావాల్సిన డబ్బులు వచ్చేస్తాయి, మీకు కావాల్సిన ఆరోగ్యం వచ్చేస్తుంది,
నీకు కావాల్సిన నెమ్మది దొరికేస్తుంది. నువ్వు ఏం కష్టపడకపోయినా ఆడ పనులు జరిగిపోతుంది. ఇది ఒక్కటి తెలవాలి, దీని మీద మనం ఫోకస్ చేయాలి. హల్లెలూయా. చూడండి, యెహోషువ గ్రంథం 1:5 నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. నిన్ను విడువను, నేను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము. హల్లెలూయా. నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం నిశ్చయముగా ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. ఈ 8వ పాయింట్ ఇంపార్టెంట్. 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటినన్ని ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. హల్లెలూయా. చాలా నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా. ఇది యెహోషువ భక్తునికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మనకు కూడా వాగ్దానం ఇస్తున్నాడు. ఏమంటుంది? నీ బ్రతుకు దినములన్నీ కూడా ఏ మనుష్యుడు కూడా నీ ముందర నిలవజాలడు. నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకును తోడై ఉన్నాను. హల్లెలూయా. అయితే నువ్వు నీ 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 మోషే ఎవరైతే ఉన్నారో మీకు ఏదైతే గ్రంథం ఇచ్చిందో ఆ గ్రంథాన్ని బాగా ధ్యానించి దాని ప్రకారం చేయి, దాన్ని బోధించు అన్నాడు. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పు అంటున్నాడు. దాని ప్రకారం నువ్వు జీవించు అంటున్నాడు. హల్లెలూయా. దాని ప్రకారం నువ్వు జీవించినప్పుడు, దాని ప్రకారం నువ్వు నడిచినప్పుడు, ఆ వాక్యం ధ్యానం చేసినప్పుడు నువ్వు చక్కగా అన్ని ప్రాబ్లంలకి నువ్వు బయటపడతావు అంట. ఇదే సీక్రెట్ అన్నమాట. హల్లెలూయా. చాలా సింపుల్, ఈజీ. మనం ఒక బాప్టిజం తీసుకున్నాము, ఒక దేవుణ్ణి మనం నమ్ముకున్నాము, అంతే. మనం బైబిల్ చదువుకోవాలి, దేవుడు ఏది చెప్తే దాని ప్రకారం వెళ్ళిపోవాలి. ఊకే ప్రతిదానికి మనం భయపడకూడదు, టెన్షన్స్ పెట్టుకోకూడదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అన్నీ కూడా చూసుకుంటాడు. ఆయన మనని ఆశీర్వదించటానికి, మనని బలపరచటానికి, మనల్ని అనేక మంది దగ్గర నిలబెట్టుకోవటానికి దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. ఆయన పిలుపు గొప్పది, ఆయన కృప గొప్పది, ఆయన జాలి గొప్పది. అయితే దేవుని ప్రియమైన వాళ్ళ ఈ సంవత్సరం మీరందరూ కూడా దీవించబడాలని దేవుడు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని ఒక ఆశ అదే, మిమ్మల్ని దీవించాలి, మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో తీసుకొని వెళ్ళాలి, మీకున్న బంధకాలన్నీ కూడా తెంపివేయాలి. కాబట్టి ఈ శాపాలు అనేటివి ఉంటాయి. ఇది మన తాత ముత్తాతలు, మన పూర్వీకులు దేవుడు చెప్పినట్టు వినకుండా ఉంటారు. అయితే వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏమైపోయినాయంటే మన మీద అంటుకున్నాయి, మనకి అది వర్తిస్తాయి. హల్లెలూయా. అయితే మనం వాళ్ళ పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు ఆ శాపాలు అనేటివి విరిగిపోతాయి. తర్వాత మనకు రావాల్సిన ఆశీర్వాదం మనకు వస్తుంది. మనం చేయాల్సింది ఏంటంటే ఆ బైబిల్లో దేవుడు ఏదైతే చెప్తుందో హల్లెలూయా. అందుకే బాగా బైబిల్ కూడా చదవాలి. మరి చదువు రాదు కదా బ్రదర్, మాకెట్లా అని అంటే ఇప్పుడు ఫోన్స్లో ఆడియో బైబిల్స్ అని చెప్పి తెలుగులో వచ్చినాయంట. దాన్ని వింటే సరిపోతుంది. లేదంటే ఇట్లా ఎవరైనా మంచి పాస్టర్ ఉండాలి, ఫ్యామిలీ పాస్టర్. ఆ ఫ్యామిలీ పాస్టర్ ఉంటేనే మనం ఏమవుతాము అంటే డెవలప్మెంట్ అవుతాం. ఆయనతో వారితో ఉంటూ ఏమైనా సలహాలు ఉంటే వారి దగ్గర నుంచి తెలుసుకుంటూ మరి మన జీవితాన్ని మనం కొనసాగించినప్పుడు మనము దీవించబడతాం. మనం చనిపోయిన తర్వాత మన పిల్లల 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 పిల్లలు కూడా దీవించబడతారు. హల్లెలూయా. దానికి కారణాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అబ్రహాంని దేవుడు దీవించాడు, ఇస్సాకును దీవించాడు, యాకోబుని దీవించాడు. ఇప్పుడు కూడా మనం చూస్తే ప్రపంచం దేశంలో అన్నిట్లోకి వెళ్ళి ఇజ్రాయెల్ దేశం టాప్ మోస్ట్ అన్నమాట. కరోనా వచ్చినప్పుడు ఫస్ట్ వ్యాక్సిన్ కనుక్కుందే ఇజ్రాయెల్ దేశం, ఫస్ట్ మాస్క్ తీసిందే ఇజ్రాయెల్ దేశం అన్నమాట. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశమే అమెరికా దేశాన్ని కరోనా వ్యాక్సిన్ ఇచ్చింది.
ఎన్నో ఎన్నో బెనిఫిట్లు చూపించింది. చిన్న దేశం అది. తిప్పి కొడితే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉండదు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉండదు. ఆ దేశం అంత చిన్నది. 2 గంటల్లో నడిచేయచ్చు అనమాట. కానీ వెరీ పవర్ఫుల్ అంటే మామూలు పవర్ఫుల్ కాదు. యుద్ధ నైపుణ్యంలో కావచ్చు, తెలివితేటల్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుడు అలా దీవించాడు. దానికి కారణం ఏంటంటే అబ్రహాము దేవుని కోసం జీవించాడు. దేవుడు ఏది చెప్తే చేయడానికి ప్రయత్నం చేశాడు. మనం కూడా ఆ విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఆశీర్వాదం అనేది వస్తుంది. మనకున్న బంధకాలు అనేది తెగిపోతుంది. మనకున్న ఇబ్బందులు అనేది తొలగిపోతుంది. కాబట్టి దేవుని ప్రియమైన వారులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బైబిల్లో మీరు బైబిల్ చదవండి. ఎవరిని పడితే వాళ్ళని ఫాలో అవ్వకండి. ఈవెన్లో నన్ను కూడా ఫాలో అవ్వకండి. దేవుణ్ణి అడగండి. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షతను పొందుకోండి. దేవుడు ప్రతిదీ చెప్తాడు. ఆయన చెప్పనీకే ఉన్నాడు. ఆయన ఆదరణకర్త అనేది పరిశుద్ధాత్మను పంపిస్తూ అంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మ సహాయం కోసం ఎదురు చూడండి. అనేక విషయాలు తెలుసుకుంటారు. బైబిల్ చదువుతూ ఉండండి. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి. సొంత తెలివితేటలు ఉపయోగించకండి. దేవుడిని అడగండి ప్రతిదీ. ప్రభువా నేను ఇది చేయాలన్నా వద్దా? హల్లెలూయా. దేవుడే నడిపింపిస్తాడు. దేవుడే మనకున్న బంధకాలన్నీ తెంపివేస్తాడు. దేవుడు మనని ఉన్నతమైన స్థాయిలో తీసుకొని వస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ శాపాలు అనేటివి ఉన్నాయి. మన ఈగో కోసం, మన ఇంటెన్షన్స్ కోసం మనము ముందుకు వెళ్తే చాలా ఘోరం అన్నమాట. దేవుని దగ్గర నుంచి వచ్చే శాపాలు ఉంటాయి. తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చే శాపాలు కూడా ఉంటాయి. తల్లిదండ్రులు అంటే మనకి ఇద్దరు తల్లిదండ్రులు ఉంటారు. ఒకరేమో శరీరపరంగా తల్లిదండ్రులు ఉంటారు. ఇంకోటేమో ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటారు. మన పాస్టర్ అమ్మ గారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా శాపాలు ఉంటాయి. వంశపరంగా శాపాలు ఉంటాయి. దాని తర్వాత దేశాలు, ఊర్లు వాటికి కూడా శాపాలు అనేటివి ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారులారా, దురాత్మల దగ్గర నుంచి కూడా శాపాలు అనేటివి ఉంటాయి. మన నోటి ద్వారా చేసిన పాపాల వల్ల శాపాలు ఉంటాయి. దాని తర్వాత స్త్రీకి సంబంధించిన శాపాలు వేరే ఉంటాయి. పురుషునికి సంబంధించిన శాపాలు అనేటివి వేరే ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఫ్యామిలీస్లో మనం చూస్తే ట్రాన్స్జెండర్స్ పుడుతూ ఉంటారు. తర్వాత పిల్లలు తల్లిదండ్రులు చాలా సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఆపరేషన్స్ చేయించుకుంటారు. దాని తర్వాత ఎవరితోనో ఉంటారు, పెళ్లి చేసుకుంటారు. ఒక జీవితం ఉండదు, ఒక ఫ్యామిలీ ఉండదు. లాస్ట్కి వాళ్ళు చచ్చిపోతారు. హల్లెలూయా. మా హైదరాబాద్లో అయితే అట్లా చాలామంది ఉన్నారు. ఫస్ట్ మామూలుగా మంచిగానే ఉంటారు. తర్వాత ఇంట్లోకి ఫ్యామిలీలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఒకసారి మొన్న యూట్యూబ్లో చూసినాను. ఒక అబ్బాయి 32 ఇయర్స్ ఉంటాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయి ఆయన ఏం చేసిందంటే టోటల్గా ట్రాన్స్జెండర్గా మారిపోయాడు. మారిపోయిన తర్వాత మొత్తం అమ్మాయిగా మారిపోయి ఆయన ఏం చేసినాడు అని అంటే మరి ఆయన శరీర కోరికల కోసం వేరే అబ్బాయి దగ్గరకు వెళ్ళాడు. ఆ అబ్బాయి నేను పెళ్లి చేసుకుంటాను, ఇతను మంచిగా ఉంటాను అని చెప్పి నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసిన తర్వాత పాపం ఏమైందో ఏమో ఆ అబ్బాయి నన్ను కొట్టి చంపేసి వదిలేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. చాలా ఘోరం. మా ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా పాపం వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు, మమ్మల్ని ఒక ఆట బొమ్మలతో చూసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఇట్లా ట్రాన్స్జెండర్స్ పుట్టడానికి కూడా ఒక శాపం అనేది ఉంటుంది. రోగస్తులుగా పుట్టడం, రోగిగా ఉండటం, రోగిగా ఉంటూ చచ్చిపోవడం. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా పని అవ్వకపోవడం. అవతల వ్యక్తి అయిన జాబ్లో సెలెక్ట్ అవుతాడు, సెట్ అయిపోతాడు. మనం మాత్రం అట్లనే ఉంటాం. మనకి ఎన్నో ప్రాబ్లం. ఇల్లు గడవదు. అదృష్టం అంటారు. అదృష్టం ఏముండదు. ఈ శాపాలు అనేటివి ఉంటాయి. ఈ 28 అధ్యాయంలో ఆశీర్వాదం ఉంది, శాపం కూడా ఉంది. హల్లెలూయా. అయితే దేవాది దేవుడు 2000 సంవత్సరాలు ఈ శాపాలన్నీ విరగొట్టడానికి ఆయన శాపగ్రస్తుడయ్యాడు. హల్లెలూయా. ఆ శాపంకి విరగొట్టే పవరు ఆయన లోపల ఉన్నది. మనం బాప్తిజం తీసుకున్నాం కాబట్టి మన లోపల కూడా ఆ శాపం అనేది విరిగిపోయింది. అయితే మనం ఏం చేయాలి అంటే మళ్ళీ ఆ శాపగ్రస్తుల లైఫ్లో మనం వెళ్ళకుండా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి.
బైబిల్లో దేవుడు చాలా విషయాలు చెప్పింది. మీరు ఇలా ఉండండి, మీరు దీన్ని వదిలేయండి, నేను చెప్తున్నా ఇది ఇంకా కొన్ని చెప్పిండు. అది చెప్పటం, అది పాటించటం చాలా ప్రాముఖ్యం. చాలా కోల్పోతారు. ఇప్పుడు కొంతమంది సొంత ఇల్లు కొన్నారనుకోండి, అక్కడ ఏం చేస్తారు అంటే పాలు పొంగిస్తారు. వీళ్ళు బాప్తిజం తీసుకుని ఉంటారు. మళ్ళీ పాలు పొంగిమని ఎవరు చెప్పిండు? అది హిందూ సాంప్రదాయం అన్నమాట. అలా ఇట్లా చాలా ఉంటాయి. లేకపోతే బొట్లు పెట్టడం, నన్ను పిలుస్తారు, పిలిచి గ్యాస్ కొన్నాను అనుకోండి, ఆ గ్యాస్కి కూడా ప్రేయర్ చేయంటారు, దాన్ని నూనె రాసి ప్రేయర్ చేయంటారు. వీళ్ళే సలహాలు. నేను నూనె రాసి ప్రార్థన చేస్తాను, నేను గోంగన మళ్ళీ దానికి బొట్లు పెడతారు. హల్లెలూయా. చాలామంది ఉన్నారు మొత్తం శాపగ్రస్తులు అయిపోయారు. ఏం లేదు, అవ్వబోయింది పోవబోయింది, తిననీకే లేదు, నీళ్ళు వస్తలే, ఇప్పుడు ఆహారం లేదు, భర్త వెళ్ళిపోయాడు, ఎవరినో తీసుకొని వెళ్ళిపోయాడు, పిల్లలు అనాథలు అయిపోయారు, ఏకాకి అయిపోయింది. భర్త బతుకున్నా కానీ నాకు భర్త చనిపోయాడు అని చెప్పి పెన్షన్ తీసుకుంటూ ఉన్నాను. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో రావటం కారణం ఏంటి అని అంటే దేవునిగా నమ్మకుండా ఇష్టానుసారంగా జీవించటం. హల్లెలూయా. చాలామంది ఉన్నారు. మనమేమి ఏం చెప్పలేము. ఇప్పుడు నాలంటోడు ఏం చెప్పలేము. వాళ్ళ వయసులో సగం వయసు కూడా లేదు. మనం ఏం చెప్తాం? ఇది ప్రాబ్లం అమ్మా, దీనివల్ల ఇట్లా అవుతుందమ్మా అని చెప్పి వాళ్ళ కోపం వస్తుంది, అనుభవిస్తారు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళగా ఇవన్నీ లెక్కలు ఉంటాయి అన్నమాట. వీటి వల్ల చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది నాకు. కాబట్టి ఈ మూఢ ఆచారాలు, మూఢనమ్మకాలు అంటే కొంతమంది ప్రభువుని నమ్మిన తర్వాత కూడా కొన్ని పద్ధతులు మెయింటైన్ చేస్తూ ఉంటారు. అది వదిలేసుకోవాలి. హల్లెలూయా. అంటే మూఢనమ్మకాలు అని అంటే కొంచెం హిందూ పద్ధతి టైప్లో ఉంటారు. అందులో కూడా ఉంటారు, హిందూలో కూడా ఉంటారు. హల్లెలూయా. అది కూడా చేస్తామంటారు, ఇది కూడా చేస్తామంటారు. నువ్వు ఏదైనా చేయి, నీకు మాత్రం శాపం వస్తుంది. తర్వాత నువ్వు ఎంత ప్రార్థన చేసినా దౌర్భాగ్యమైన స్థితిలో వెళ్తావు, ఏముండదు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. జైలుకి వెళ్ళిపోవటం, స్కాములలో ఇరుక్కపోవటం. కొన్ని ఫ్యామిలీస్ని మనం చూస్తే అసలు ఏం తప్పు లేదు బ్రదర్ నాది, నేను జైలుకి పోయినా అంటాడు. ఎవరో చేసిన తప్పుకు నేను శిక్షను అనుభవిస్తా అంటాడు. ఎట్లా? ఇదే శాపాలు. స్కామ్, డబ్బులు ఉంటాయి, 7 లక్షలు 10 లక్షలు ఫోన్లకెళ్ళి ఎవడో లేపేస్తాడు. భయంకరమైన దొంగతనాలు అవుతాయి. దాని తర్వాత వాళ్ళ కళ్ళ ముందర పిల్లలు చచ్చిపోతూ ఉంటారు. పిల్లలు మంచిగా చదువుతారు, ఉద్యోగమే రాదు, చిన్న ఉద్యోగాలు ఇవన్నీ కూడా శాపాలు. అంటే మనం చేసే పాపాల వల్ల ఇవి అంటుకుంటాయి. హల్లెలూయా. చాలా ఘోరం అన్నమాట. హాస్పిటల్లో మనం చాలామందిని చూస్తే చాలామంది సూసైడ్ చేసుకొని ఉంటారు, చాలామంది ఇళ్ళలో మనం చూస్తే ఆత్మహత్యలు చేసుకునేట్టు ఉంటారు. ఇది కూడా ఒక శాపం. ఎవరో తల్లిలో తండ్రి ఎవరిని ఏడ్పించింది, ఆ ఏడుపు పిల్లల మీదకి వచ్చింది. ఒక టైం వచ్చినప్పుడు పిల్లలు ఏం చేస్తారు? సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. హల్లెలూయా. ఇవన్నీ చాలా ఘోరం. ఇవన్నీ బైబిల్లో రాయబడ్డాయి. వీటి గురించి ఎవరు చెప్పరు. ఇప్పుడు ఆ యేసుప్రభు నమ్ముకుంటే పాపాలు క్షమిస్తాడు, నీకు మంచి జరుగుతుంది, ఫుల్ ఆశీర్వాదం, ఫుల్ డబ్బు, చచ్చిపోతే పరలోకానికి పోతావు. ఎట్లా పోతావు నువ్వు? మరి బైబిల్లో రాసిందంతా కూడా తప్పేనా? హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసుప్రభు నమ్ముకుంటే పరలోక రాజ్యం పోతావు, ఆశీర్వాదం వస్తుంది. కానీ మరి బైబిల్లో ఉన్న వచనాల ప్రకారం కూడా జీవించాలి కదా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కొంతమంది ఏం చేస్తారంటే మీ యేసుప్రభు మతంలో ఎట్లుంటుందంటే ఎన్ని పాపాలు చేసినా దేవుడు క్షమిస్తూ అంటాడు, అందుకే మీ వాళ్ళు ఇంత పాపం చేస్తారు అంటారు. అట్లాంటి వాళ్ళకి ఈ వాక్యం చెప్పాలి, 28వ అధ్యాయం. అట్లాంటి వాళ్ళ గురించి రాయబడ్డది. అట్లా ఏం కాదురా బాబు, చేసేదానికి మనం అనుభవించాలి, మన పిల్లలు కూడా అనుభవించాలి. అబ్రహాం అనే వ్యక్తి ఏం చేసిండంటే బలి అర్పణ చేసేటప్పుడు సాయంత్రం టైంలో ఆయన పడుకున్నాడు, కొద్దిసేపు నిద్రపోయింది. ఎప్పుడు కూడా ప్రార్థనలో ఆరాధనలో పడుకోకూడదు, చాలా శాపం అది. బలి అర్పణ చేసేటప్పుడు ఆయన పడుకున్నాడు, కొద్దిసేపు చీకటి పడ్డది, పడుకున్నాడు. మళ్ళీ దేవుడు వచ్చి లేపిండు. అప్పుడు దేవుడు చెప్తాడు, నువ్వు పడుకున్నావు, నీ సంతానం 430 సంవత్సరాలు పరదేశంలో ఉంటుంది, నరకయాతన అనుభవిస్తారు. దాని తర్వాత నేను మళ్ళా నువ్వు ఏ దేశంలో ఉండి బలి అర్పణ చేసినావు ఆ దేశాన్ని నేను రప్పిస్తా అంటాడు. అబ్రహాం యొక్క సంతానం, అబ్రహాం వాళ్ళ కొడుకు ఇస్సాకు వాళ్ళ కొడుకు యాకోబుకి 12 మంది కొడుకులు. ఆ 12 మంది పిల్లలు 70 మంది, ఆ 70 మంది 20 లక్షల మంది అయ్యారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఐగుప్తు దేశం.
ఈ అబ్రహాం చేసిన ఒక చిన్న తప్పు వల్ల మొత్తం ఇజ్రాయెల్ దేశం, ఇజ్రాయెల్ ప్రజలంతా కూడా 430 సంవత్సరం బానిస బతుకులు బ్రతికారు. కొంచెమే తిండి పెట్టేటోళ్ళు, ఎక్కువ పని చేయించుకునేటోళ్ళు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కానీ దేవుడు వాళ్ళని విడిపించి ఎన్నో ఆజ్ఞలు చెప్పిండు. మీరు ఇలా ఉండండి, అలా ఉండండి, అట్లా అయితేనే అవుతుంది, ఇట్లా అయితేనే ఇది. అయినా కానీ వాళ్ళు తప్పిపోతూ ఉంటుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వారలాగా మన జీవితంలో కూడా మనం తప్పిపోకుండా మనల్ని మనం కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు మనం ఉన్నాము. సరే బ్రదర్, మీరు చెప్తున్నారు, నేనైతే ఓకే, నేను చేయగలుగుతా. సరే, నేను దేవుడి వాక్యం నేను చదువుతున్నాను, దాన్ని బట్టి ఉంటాను. మరి మా ఫ్యామిలీ ఉండదు కదా, నా భార్య నమ్మదు, నా పిల్లలు కూడా నమ్మదు. మరి నేను ఎట్లా? దానికి సొల్యూషన్ ప్రార్థనా జీవితం. మన లోపల ప్రార్థన అనే పవర్ ఉన్నప్పుడు ఎవరైనా తలదించాల్సిందే. ఆయన ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా మారాల్సిందే. హల్లెలూయా. మనము వాక్యాన్ని పాటించాలా, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఎక్కువగా మనకు అది, అందుకే ఈ సబ్జెక్టు దేవుడు మనకు చెప్తున్నాడు. మీ 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 కుటుంబము దేవుని రాకడలో ఇట్లా సిద్ధపడకపోతే ఇట్లా శాపగ్రస్తం అయిపోతారు అని చెప్తున్నాడు. దానికి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అబ్రహాం ఏం చేసినాడు అంటే, లోతు కుటుంబంని నాశనం చేసేస్తాడు. సొదొమ గొమొర్రా అనే 2 పట్టణాలు ఉంటాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ ఎట్లయితే ఉంటుందో అట్లా సొదొమ గొమొర్రా అని చెప్పి 2 పట్టణాలు ఉంటాయి. ఈ పట్టణాలని నేను నాశనం చేసేస్తానని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం విజ్ఞాపన చేస్తాడు. ప్రభా, 50 మంది ఉంటే రక్షించవా, 40 మంది ఉంటే రక్షించవా అంటే రక్షిస్తా అంటాడు. 10 మంది ఉంటే రక్షించవా అంటే 10 మంది ఉంటే కూడా రక్షిస్తా అంటాడు. అప్పుడు ఈయన అడుగుతాడు, నా అన్న కొడుకు ఉన్నాడు లోతు, వాళ్ళ భార్య, పిల్లలు, అల్లుడు, కూతుర్లు ఉన్నారు, మొత్తం 10 మంది ఉంటారు. అందుకే ఆ 10 మంది దగ్గర లెక్క అవుతుంది. రక్షించవా అంటే సరే అని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే 2 దేవదూతలను పంపిస్తాడు. వాళ్ళ భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, కానీ లోతు 2 కూతుర్లు రక్షింపబడ్డారు. అల్లుళ్ళు, కూతుర్లు అందరూ అటే పోయారు. మొత్తం బూడిద ఇప్పుడు కూడా బూడిద అయిపోయింది. హల్లెలూయా. అంటే ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలు తప్పులు చేస్తే వీళ్ళందులో ఉండటం వల్ల వీళ్ళ మీద కూడా తప్పు వచ్చేసింది. చాలా ప్రాముఖ్యమైన విషయం. మన జీవితంలో కూడా మనం కొంతమందితో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు వాళ్ళు చేసినవన్నీ మనకు అంటుకుంటాయి. వాళ్ళ వల్ల మనం ఇరుక్కపోతాం. అందుకే మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము, ఎవరిని ఫాలో అవుతున్నాము, మన లైఫ్ అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఇవన్నీ మనం కట్ చేసుకోకుండా నాకు ఆశీర్వాదం వచ్చేయాలా, నాకు అంతా మంచిగా జరగాలంటే ఏం నుంచి అవుతుంది? హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. జస్ట్ ఒక 2-3 కాపాడటానికి దేవుడు పరలోకం నుండి 2 దేవదూతలను పంపించాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, క్రైస్తవ జీవితంలో మనము కొన్ని లెక్కలు ఉంటాయి. ఇప్పుడు మనమంతా హిందూ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి వచ్చినాం, మనకు వాక్యం తెలిసింది, ఓకే, మనం దేవుని ఫాలో అవుతాం. మన వాళ్ళు మన మాట వినరు, మనం అక్కడ ఎక్స్క్యూజ్ చేయాల్సి వస్తుంది, మనం కూడా వాళ్ళకు లోబడాల్సి వస్తుంది. ఆ విషయాలన్నీ దేవునికి చెప్పాలి. దేవా, దాని నుంచి తప్పించు, దేవా నా కుటుంబాలను మార్చు. మన జీవితంలో మనం ఏం సాధించకపోయినా మన ఇంట్లో వారిని మనము రక్షణ మార్గంలో నడిపించుకోవాలి. ఇదే మనం లైఫ్లో చేసే పెద్ద అచీవ్మెంట్ అన్నమాట. మన ఇంట్లోనే మనం కాపాడకుండా మనం పరలోక రాజ్యంలో ఏం చేస్తామండి? వాటి కోసం మనం ప్రేయర్ చేయాలి. అప్పుల కోసము, రోగాల కోసం కాదు, అది ఎప్పటికి ఉంటాయి. మనం చేసుకున్న తప్పులు, రోగాలు అది ఎప్పటికి ఉంటాయి, వస్తుంటే పోతుంటాయి. కానీ మన ఇంటి వారిని మనం రక్షించుకోకపోతే లైఫ్ వేస్ట్ అయిపోతుంది. మన ఇంటి వారిని రక్షించాలంటే అది మన వల్ల కాదు, దేవుని వల్లనే అవుతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. కొంతమంది క్రిస్టియన్స్ లైఫ్లో మనం చూస్తే ఇల్లీగల్ అఫైర్స్ ఉంటాయి. భర్తకి ఇల్లీగల్ అఫైర్ ఉంటుంది, భార్యకు కూడా ఇల్లీగల్ అఫైర్ ఉంటుంది. నిన్నగాక మొన్న ఒక వారం ముందల పేపర్కి ఇచ్చారు, యూట్యూబ్లో కూడా పెట్టారు. ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ, మరి పిల్లలు ఉన్నారో లేదో తెలియదు. ఆయన మంచి డాక్టర్, ఆమె మంచి టీచర్. ఆమె టీచింగ్ చేస్తూ ఎవరో ఒక వ్యక్తి పరిచయం ఏంటి, ఆయనను ప్రేమించడం మొదలుపెట్టింది ఆమె. ఈ భార్య ఏం చెప్పిందంటే, నా భర్తతో మనం వేయగలేము, నేను ఎప్పుడు కూడా నీకు సొంతం కాలేను,
నేను నీకు డబ్బులు ఇస్తాను, నా భర్తను చంపేసే అన్నాడు. భార్య వేరే వ్యక్తికి చెప్పింది. ఈ భార్య ఎవరినైతే ప్రేమించిందో ఆ వ్యక్తికి ఫోన్లో చెప్పింది. భార్యనే పర్మిషన్ ఇస్తే ఎట్లుంటుంది, ఆయన చెలరేగిపోతాడు. మరి దాని ఖర్చులు అయితే అంటే ఫోన్పే నుంచి ₹1,00,000 చేసింది. భర్త కారులో వస్తున్నాడు. ఈమె ఎవరినైతే ప్రేమించిందో ఆ వ్యక్తి, ఆయన పేరు శామ్యూల్ అనమాట. ఆయనకు కానిస్టేబుల్ తెలుసు, ఆయనను పట్టుకొని వచ్చిండు. వీళ్ళిద్దరు హెల్మెట్లు పెట్టుకొని బండి మీద ఆయన వెళ్తున్న కారు ఉంటే కారుని ఆపి రాడ్ తోటి తల మీద విపరీతంగా కొట్టారు. అక్కడ ఎక్కడైతే సీసీ కెమెరాలు ఉండవు అక్కడే ఆపిరు. ఆయన రాడ్తో బాగా కొట్టిన తర్వాత నా స్పృహ పడిపోయాడు, చచ్చిపోయాడేమో అనుకున్నాడు. వాళ్ళు పారిపోయారు. అక్కడ రోడ్డు పక్కన ఉన్న కొంతమంది ఏం చేశారంటే డైరెక్ట్ హాస్పిటల్లో అతన్ని చూపించారు. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత భార్యని ఇంటరాగేట్ చేసి, అసలు భార్య మీద నమ్మకమే లేకుండా భార్య ఎందుకు ఇట్లా చేస్తారు అనుకున్నారు. వీళ్ళ భార్య వాళ్ళ అత్తగారు ఏం చేశారంటే భార్య మీద కేసు పెట్టారు. మా కోడలు మంచిది కాదు, ఇట్లా ఆమె మీద అనుమానం వస్తుందంటే ఆమెను ఇంటరాగేట్ చేసే వరకు మొత్తం బయటకు వచ్చేసింది. ఆ మర్డర్ చేసిన ఆ వ్యక్తి శామ్యూల్ అనే వ్యక్తి ఏం చేసిన బెంగళూరు కూడా వెళ్ళిపోయాడు. ఈ కానిస్టేబుల్ ఏం తెలియనట్టు అక్కడ వచ్చి నిలబడ్డాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు అది ఏమైందో ఏమో, మొత్తం అవ్వబోయింది బువ్వబోయింది. ఇప్పుడు జైల్లో ఉన్నారు మొత్తం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. ఒకటి అనుకుంటే ఒకటి జరిగిపోయింది. కాబట్టి దేవుని ప్రియమైన వీళ్ళు మళ్ళీ క్రిస్టియన్స్. వీళ్ళు పెళ్ళి అయిపోయింది. సరే, ఆమె ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మనకి తెలియదు. కానీ దేవుని ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఏమైపోయిందంటే కుటుంబ వ్యవస్థ అనేది పోయింది. ఆ తల్లిదండ్రుల పరువు పోయింది. దాని తర్వాత అక్కడ ఉద్యోగంలో పరువు పోతుంది. ఇంకా మరి ఆయనేమో చావు బతుకులో ఉన్నాడు. ఇంత ఘోరం అండి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది ఎవడో అన్యుడు అసలు బైబిల్ చదవడం చేస్తే ఎక్కువ క్రిస్టియన్సే. చాలామంది క్రిస్టియన్స్ లోపల చూస్తే అన్యులు చాలా బెటర్ ఉంటారు. చాలా భక్తి ఉంటుంది, చాలా క్రమశిక్షణ ఉంటుంది, చెప్పింది నమ్ముతారు, ప్రార్థన చేయించుకుంటారు, చాలా నిష్టం ఉంటుంది. క్రిస్టియన్స్కి ఉండదు. ఎందుకంటే దేవుడు అన్నీ క్షమిస్తాడు. దేవుడు ప్రేమమయుడు. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా చూడండి, పుట్టు క్రైస్తవులకి అంత భక్తి ఉండదు. మధ్యలోకి వెళ్ళి వస్తారు కదా మనలాంటి వాళ్ళు. ఇప్పుడు మనమందరం కూడా మధ్యలోకి వెళ్ళి వచ్చినాం. వాళ్ళకి విపరీతమైన భక్తి ఉంటుంది, చాలా భయంకరమైన భక్తి ఉంటుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. వాళ్ళు బాగా వాక్యాన్ని ఫాలో అవుతారు, వాక్య ప్రకారం జీవిస్తారు. పుట్టు క్రైస్తవులు నువ్వేంటి నాకు చెప్పేది, మా తాత ముత్తాత బిషప్ రెవరెండ్ ఇవే చెప్పుకుంటూ పోతారు. హల్లెలూయా. దేవుని ప్రియమైన వారులారా, కాబట్టి క్రైస్తవ జీవితంలో మనము ఖచ్చితంగా బైబిల్ చదవాలా, ఆ చదివిన ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలా, వాక్యము మనము నేర్చుకోవాలి. వాక్యం ఎంతైతే నేర్చుకుంటామో, ఆత్మీయంగా ఎంత ఎదుగుతామో అంతగా దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. మన జీవితం మొత్తంలో కనీసం మన ఫ్యామిలీనైనా మనం రక్షించుకోవాలి. మనం చెప్తే మన వాళ్ళు ఎవ్వరు వినరు. మన ప్రార్థన వాళ్ళని మారుస్తుంది. నేను ఎంతోమంది సాక్ష్యాలు విన్నాను. మేము ఎక్కడైతే సేవ చేస్తున్నామో అక్కడ మార్తా సిస్టర్ అని చెప్పి ఒక ఆమె ఉంది. వాళ్ళ భర్త విపరీతంగా కొట్టేటోడు ఆమె. ఆ ఈత చెట్టు ముందు ఉంటుందా దాంతో కొట్టేటోడు ఆమె. కొడతా ఉంటే ఆమె ఒకరోజు పారిపోతూ చర్చిలో వచ్చేసింది. ఆమె భర్త తిరిగి వెళ్ళిపోయాడు. ఆ చర్చిలో మా అయ్యగారు వాక్యం చెప్తున్నాడు. ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు, ఈమె ఏడుస్తూనే ఉంది. దాని తర్వాత ప్రేయర్ అయిపోయిన తర్వాత, అమ్మ ఎవరు నువ్వు అంటే ఇట్లా మొత్తం ప్రాబ్లమ్స్ అని చెప్తే మా అయ్యగారు ప్రార్థన చేసిండు, ఆమెకు ప్రార్థన నేర్పించిండు. ఆమె 5 సంవత్సరాలు ప్రార్థన చేసింది, మోకాళ్ళ ప్రార్థన. భర్త మొత్తం మారిపోయాడు. ఇప్పుడు సేవ చేస్తున్నాడు. ఆయన ఎల్బీ నగర్ అనే ప్రాంతం ఉంటుంది హైదరాబాద్లో. అక్కడ ఆయన సేవ చేస్తుండు. మార్తా సిస్టర్ 50 మంది 100 మంది వస్తారు సంఘస్థులు. ఆయన ఇప్పుడు కూడా చెప్తారు, మా భార్య ప్రార్థన వల్ల నేను మారినాను. ఈ దేవుడు నాకు ముందే చిన్నప్పుడే దొరుకుంటే ఎంత బాగుంటుండేది. హల్లెలూయా. అట్లా చాలా ఉన్నాయి సాక్ష్యాలు. భర్తనే భార్యను చంపాలని చూసేటోడు, లేకపోతే భార్యనే భర్తను చంపేదని చూసేటోడు. భర్త ప్రేయర్స్ వల్ల లేకపోతే భార్య ప్రేయర్స్ వల్ల మారుతారు.
5 ఏళ్ళు అయితే 10 ఏళ్ళు కానీ దేవుడు మారు మనసు తీసుకొని వస్తాడు. మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో అంత పవర్ ఉంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎప్పుడు కూడా మన ప్రేయర్ని దేవుడు నెగ్లెక్ట్ చేయడు. నువ్వు ఏదైనా పిటిషన్ ఇచ్చినప్పుడు, లేకపోతే కోర్టులో కేసు వేసినప్పుడు, లేకపోతే ఒక డాక్టర్ దగ్గర నీకున్న రోగం గురించి చెప్పినప్పుడు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారో తీసిపడేస్తారేమో, కానీ దేవునికి మనం ఏదైనా చెప్పినప్పుడు మనకు చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. ప్రపంచం అంతా, పరలోక రాజ్యం అంతా కూడా నువ్వు చేసిన ప్రార్థన మీద కనుదృష్టి పెడుతుంది. చాలా విలువ గల విషయము అని చెప్పి దేవుడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు అన్నమాట. హల్లెలూయా. నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకించును. చాలా ప్రాముఖ్యమైన విషయం. పరలోకం అంతా కూడా నీ మీద ఫోకస్ చేస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. పరలోక మండలం అంతా కూడా షేక్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉన్నావు. దేవుని ప్రియమైన వారలారా, కాబట్టి మనం ప్రార్థనతో మనం గెలవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనకు తెలిసింది మన ప్రాబ్లం ఏంది, మన కథ ఏంది, మన బాధ ఏందో మనకు తెలిసింది. దీన్ని పట్టుకొని మనం బాగా భారం కలిగి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు. నేను ప్రార్థన గురించి ఒక స్టోరీ విన్నాను. ఒక తల్లి బాగా ప్రార్థన చేసేది. నా కొడుకు డాక్టర్ అవ్వాలా అని చెప్పి. అయితే ఆమె ఒక మంచి విలువైన ఒక బైబిల్ తెచ్చి ఇచ్చింది. నాన్న రోజు బైబిల్ చదువుకో, నువ్వు మంచి డాక్టర్ అవుతావు. తర్వాత వాళ్ళ అమ్మ సడన్గా ప్రార్థన చేసింది, చచ్చిపోయింది. వాళ్ళ అమ్మ ఉన్నన్ని రోజులు ఆయన కొంచెం బైబిల్ చదివేటోడు, ప్రేయర్లో ఉండేటోడు, చర్చిలో వెళ్ళేవాడు. ఎప్పుడైతే వాళ్ళ అమ్మ చచ్చిపోయిందో అసలు దేవుని మీద ఆయనకు విరక్తి వచ్చేసి ఆ బైబిల్ ఏమనుకో అమ్మేసి ఈయన ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టాడు. ఈయన డాక్టర్ అయ్యిండు, కానీ వాళ్ళ అమ్మగారు అనుకున్న డాక్టర్ కాదు. తాగటం, తిరగటం, డాక్టర్ పని చేసుకునేటోడు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది. చాలామంది పేషెంట్లు వస్తున్నారు. ఒక పేషెంట్ వచ్చిండు ఒక బుక్ పట్టుకొని, అరే ఈ బుక్ ఏమో చూసినట్టుంది అని చెప్పి ఈ బుక్ ఒకసారి ఏం సార్ అంటే, ఆ బుక్ చదివిందే బైబిల్. అందులో వాళ్ళ అమ్మగారు పేరు, వాళ్ళ అమ్మగారు సంతకం, ఆ బైబిల్ పక్కన వాళ్ళ అమ్మగారు ఒక లెటర్ రాసారు మన కోసం. ఆ లెటర్ అంతా చూసిండు ఆయన. చూసి చాలా ఏడ్చిండు. అయ్యో మా అమ్మ నన్ను ప్రేమించింది, నాకు ఈ బైబిల్ ఇచ్చింది, నాకు నిజ దేవుని పరిచయం చేసింది, నేనేమో ఆ దేవుడిని వదిలేసి బైబిల్ వదిలేసి ఉన్నాను అని చెప్పి ఆయన వెంటనే అక్కడి నుంచి ఆ బైబిల్ తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళి చర్చికి వెళ్ళి మోకరించి చాలా ఏడ్చి ప్రార్థన చేసింది. మన వాక్యం ద్వారా దేవుడు అతనితో మాట్లాడిన తర్వాత అన్నీ వదిలేసి పాపాలన్నీ విడిచిపెట్టి మళ్ళా ఒక మంచి క్రైస్తవుగా మారి పెళ్లి చేసుకుని ఉన్నాడు. ఇది రియల్గా జరిగిన స్టోరీ. ప్రార్థన చేసింది వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, కానీ ఆమె ప్రార్థన చచ్చిపోలేదు. హల్లెలూయా. కొడుకుని మళ్ళీ దేవుని రాజ్యంలో దేవుని రాకడకు సిద్ధపడేటట్టు చేసింది. ప్రార్థన అనేది చాలా పవర్ఫుల్. దాన్ని చాలా తక్కువ అంచనా వేస్తారు. అన్నిలకైతే అసలు తీసిపడేస్తారు. వాళ్ళు ఏం ప్రార్థన ఏం చేసిండు దేవుడు అంటారు. ఏం చేయాలి? అసలు ఆయనతో మాట్లాడే యోగ్యత ఇచ్చింది గొప్ప విషయం. నువ్వు అవతల పోని దేవుడు అంటే ఏం చేస్తావు? బైబిల్లో మందసం అని చెప్పి ఒక పెట్టె ఉంటుంది. అది ఒక చెక్క బాక్సు. దాంట్లో మోషే గారికి ఇచ్చిన 2 పలకలు, అహరోన్ గారికి ఒక కర్ర, ఒక గిన్నె ఉంటాయి. అంటే 3 పాత్రలు ఉంటాయి. ఎడ్ల బండి మీద వెళ్తూ ఉంది మందసం. ఎడ్ల బండి కొంచెం జారేసరికి ఆ మందసాన్ని పట్టుకోవటానికి ఒకడు వేయండు. ఆ పట్టుకోగానే వాడు చచ్చిపోయాడు. ఆన్ ద స్పాట్ చచ్చిపోయాడు అంతే. పబ్లిక్ అందరు భయపడిపోయాడు, ఎందుకురానైనా వాడు చచ్చిపోయాడు. నేను కూడా చదివినప్పుడు నాకు స్టార్టింగ్ అర్థం కాలేదు. ఆయన మంచి పనే చేసింది కదా, పడిపోతుంటే ఆయన పడిపోతున్న మందసాన్ని పట్టుకుంటుండు, మంచి పని చేసి ఆయన ఎందుకు చచ్చిపోయాడు. తర్వాత ఆలోచిస్తే ఆ మందసాన్ని పెట్టని యాజకులు తప్ప ఎవరు పట్టుకోండి, ఎవరు ముట్టండి. ఎవరైనా ముట్టిరంటే వాడు అప్పుడే ఆన్ ద స్పాటే మాయమైపోతాడు, చచ్చిపోతాడు, కాలిపోతాడు. అది అట్లనే కొన్ని సంవత్సరాలు అట్లనే ఉండిపోయింది.
ఆ మందసం ఆ ప్రాంతంలో. హల్లెలూయా. తర్వాత దావీదు దాన్ని తీసుకొని వచ్చిండు. అయితే ఇక్కడ నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే, అసలు యోగ్యతనే లేదు ఆ కహాత్యు అనే వ్యక్తికి. ఆయన ముట్టుకోగానే చచ్చిపోయాడు. మనం ఈరోజు ప్రార్థన చేస్తున్నాం, అబ్బా తండ్రి అంటున్నామంటే దేవుడు ఎంత యోగ్యత ఇచ్చి ఉండాలా, ఎంత కృప ఇచ్చి ఉండాలా మనం ఆయన అడుగుతున్నామంటే. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, దేవుడు మనకు మంచి యోగ్యత ఇచ్చాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు. బైబిల్ చదువుకుందాం, ఆ వాక్య ప్రకారం మనం జీవించే ప్రయత్నం చేద్దాం. తర్వాత జీవితం ఎట్లయినా ఉండాలి. హల్లెలూయా. దేవుని కోసం మనం బ్రతకని ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఇప్పుడు మనకున్న శాపంని విరగొట్టడానికి మనం ప్రార్థన చేద్దాం. ఒకసారి అందరు కూడా ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. అవునక్క. అంటే ఈ వివాహాలు చేస్తున్నారు కదా, వివాహాలు చేసేటప్పుడు పూర్తి ప్రార్థనిచ్చి పిలుస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళట్లేదు. ఒక దగ్గరికి ఇంతకు ముందు అంటే ఢిల్లీతో వెళ్ళిపోయేవాళ్ళు. ఒక ఆమె ఒక సాగురాలే ఆమె ఒక కోట్లో తీసుకుని ఆమె వెళ్ళారు. నేను చెప్పాను, మనం వెళ్ళకూడదు కదా, ఎందుకు రండి అనేసానంటే, మనం ఏమి వెళ్తాము, ఏ పువ్వులు ఏ అక్షంతలు ఏమి వేసేసి అవి ఇచ్చింది పట్టుకొని వచ్చేస్తారు. మనం ఏమైనా అక్కడ వెళ్ళకుండా ఆఫీసర్ తెచ్చుకుంటాను ఏంటి అనేసి అన్నారు. అయినా నేను వెళ్ళలేదు, ఆమె వెళ్ళాను. కానీ అది తప్పు లేదంటాడు అతను అది వెళ్ళడము. తప్పు లేదక్క, వివాహంకి వెళ్ళచ్చు, ఏం తప్పేం కాదు. వివాహానికి వెళ్ళచ్చు, హిందువులు చనిపోతే వెళ్ళచ్చు, వెళ్ళాలా కూడా, అదేమి తప్పేం కాదు. అక్కడ మనం విగ్రహార్థన చేస్తే కదా, విగ్రహారాధన అది ముహూర్తం పెట్టేసి వేస్తున్నారు కదా, అది మనం అక్కడికి వెళ్ళకపోతే ఈ ముహూర్తం వ్యవహారానికి వెళ్తాం కదా అని నా అభిప్రాయం. వెళ్ళొచ్చు, ఏం కాదు. ఆ అన్య ఆచారాలు మనం పాటించద్దు. ఇప్పుడు వాళ్ళు పాటించుకుంటే పాటించుకొని, మనం పిలిచారు కాబట్టి మనం వెళ్ళాలా, తిందంటే తినేసి రావచ్చు, అది తప్పేం కాదు. కానీ మనము వాటిని పాటించద్దు అనమాట. వాళ్ళు ఏవేవో చెప్తుంటారు. అయితే మనం మంచిగా ప్రార్థనలో ఉండి వెళ్ళాలి. తర్వాత వచ్చిన తర్వాత కూడా ప్రార్థనలో ఉంటే అది కవర్ అయిపోతుంది అంతే. ఓకే, థ్యాంక్ యూ. మంచిది. మనం శాపాలకు సంబంధించిన ప్రార్థన మనము చేద్దాము. అందరూ కూడా తల మీద చేయి పెట్టుకోండి. మీ కుడి చేయి ఏదైతే ఉందో ఆ కుడి చేయి తల మీద చేయి పెట్టుకోండి. మనం ఆ శాపాల కోసం మనం ప్రేయర్ చేద్దాము. నేను ఎలాంటి ప్రేయర్ చేస్తానో, నేను ఏది ప్రేయర్ చేస్తానో మీరు కూడా అదే ప్రేయరు చేయండి. హల్లెలూయా. రైట్. నేను అనే దగ్గర మీ పేరు పెట్టండి. నేను, నా తండ్రి పేరు, మీ నాన్నగారి పేరు చెప్పండి. మా తండ్రి పేరు కలిస్తా డిసోజా, మా అమ్మగారి పేరు ఇందిరా డిసోజా. మీ అమ్మగారి పేరు చెప్పండి. ప్రభువా, వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా నేను ఒప్పుకుంటున్నాను, నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. క్షమించండి, పరిశుద్ధపరచండి. ప్రభువానికి స్తోత్రం. నా పాపాలన్నీ కూడా క్షమించు. తెలిసి చేసిన పాపాలు,
తెలియక చేసిన పాపాలను క్షమించండి ప్రభువా. యేసయ్య రక్తంతో కలువరి శిలువలో కార్చిన యేసయ్య రక్తంతో నన్ను కడగండి. నా పాపాలు క్షమించండి. నేను యేసుక్రీస్తు ప్రభువారిని నా సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. ఈరోజు నుంచి నాకున్న చెడ్డ మార్గములను యేసు నామములో నేను విడిచిపెడుతున్నాను. ఈరోజు నుండి యేసుక్రీస్తు ప్రభువారిని నేను వెంబడిస్తున్నాను. నా శరీరము, నా ప్రాణము, నా ఆత్మ ప్రభువైన యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. యేసు నామములో విడుదల వచ్చును గాక. ప్రభువా, నీ ప్రేమలో ఉండుటకు నీవు నా లోపల ఉండి పనిచేయము. నా జీవితాంతము నీకు రుణస్థుడుగా ఉండుటకు గొప్ప కృప దయచేయము. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ప్రార్థన చేసేది ఉంది. తండ్రి, నీకే స్తోత్రము. యేసు నామములో నీవు నాకు ఇచ్చిన రక్షణ, నీవు నాకు ఇచ్చిన విమోచన, నేను చేసిన ప్రతి పాపములు, చేయబోయే ప్రతి పాపములు ఒప్పుకుంటున్నాను. క్షమించుము తండ్రి. నేను ప్రభువైన యేసు రక్తాన్ని నా ఇంటి వారి మీద, నా కుటుంబం మీద ప్రోక్షిస్తున్నాను. నా పితరుల నుంచి వచ్చిన శాపాలను యేసు నామములో నేను విరగొడుతున్నాను. నా నిమిత్తము, నా కుటుంబం నిమిత్తము, నా పూర్వీకులు చేసిన రక్త నిబంధనను వల్ల వచ్చే శాపాలను యేసు నామములో విరగొడుతున్నాను. నేను నా ద్వారానే, నా నోటి ద్వారా, నా శరీరం ద్వారా నేను తెచ్చుకున్న శాపాలను యేసయ్య రక్తంలో విరగొడుతున్నాను. యేసు నామములో విరిగిపో శాపమా. యేసు నామములో విరిగిపో. నా గమ్యాన్ని, నన్ను
చేర్చనీయకుండా నన్ను ప్రతి విషయంలో ఫెయిల్ చేస్తున్న సైతానా, యేసు నామములో కాలిపో. యేసు రక్తం ద్వారా నేను విరగొడుతున్నాను. ప్రతి ఆత్మీయ భర్త, ప్రతి ఆత్మీయ భార్యను యేసుని అగ్నితో నేను కాల్ చేస్తున్నాను. కాలిపో సైతానా. నా వివాహానికి విడాకులు ఇవ్వాలని, నా వివాహ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న ప్రతి చీకటి శక్తి యేసు నామములో వెళ్ళిపో. యేసు నామములో వెళ్ళిపో. యేసు క్రీస్తు నామములో బయటికి రా. యేసు నామములో వెళ్ళిపో. మళ్ళీ ఎప్పుడూ నా దగ్గరికి రావడానికి వీల్లేదు. వివాహం కాకుండా ఉన్న ప్రతి కాడిని పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా నేను విరగొడుతున్నా. యేసు నామములో. యేసు నామములో పో సైతాను. యేసు నామములో పో. యేసు నామములో. నన్ను ప్రతి విషయంలో ఫలించకుండా చేస్తున్న చీకటి శక్తి, నాకు ఘనత రాకుండా, దేవుని మహిమ రాకుండా పనిచేస్తున్న దురాత్మ యేసు నామములో బయటికి పో. యేసు నామములో బయటికి పో. తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తరం అన్ని వైపులలో పనిచేస్తున్న నా గురించి, నాపై పనిచేస్తున్న శక్తులను మీరు నా మీద అధికారం చెలాయించడానికి వీల్లేదు. యేసు నామములో కూలిపోండి. యేసు నామములో కూలిపోండి. యేసు నామములో కూలిపోండి. నా జీవితాన్ని ఎదగనీయకుండా చేస్తున్న ప్రతి చీకటి శక్తి, అహంకారపు ఆత్మ, మూర్ఖపు ఆత్మ ప్రభువైన యేసు నామములో బయటికి పో. ప్రభువైన యేసు నామములో బయటికి పో. మళ్ళా రావడానికి వీల్లేదు. నాలో కోపం పుట్టిస్తున్న ఆత్మ, నా కుటుంబంలో కోపం పుట్టిస్తున్న ఆత్మ యేసు నామములో బయటికి పో. నువ్వు మళ్ళా రావటానికి వీల్లేదు. యేసు నామములో వెళ్ళిపో. నన్ను ఎవరైతే నా పేరు మీద, నా బొమ్మ మీద
నా శరీరానికి ఉన్న వస్తువుల ద్వారా చేస్తున్న చేతబడి శక్తులన్నీ కూడా యేసు నామములో లయమైపోవును గాక. యేసు నామములో కూలిపో. తొండల మీద, బల్లిల మీద, పాముల మీద, నా మీద చేస్తున్న చీకటి శక్తి, మాంత్రిక శక్తి, యెహోవా దేవుని అగ్ని మిమ్మల్ని కాల్చును గాక. నా మీద ఏ మంత్రం పనిచేయనిది లేదు, ఏ తంత్రం పనిచేయనిది లేదు. నా శరీరము, నా మనసు, నా హృదయము ఇప్పుడే ఫ్రీ అవ్వను గాక. ఇప్పుడే ఫ్రీ అవ్వను గాక. యేసు నామములో నా మైండ్లోకి వెళ్ళిపో సైతం, నా హృదయంలోకి వెళ్ళిపో. నాలో పని చేయడానికి లేదు. యేసు నామములో పో. యేసు నామములో పో. నేను నన్ను ఏ విషయంలో ఎదగనీయకుండా ఆర్థిక పరంగా నన్ను కృంగదల చేస్తున్న ప్రతి వ్యతిరేక బాణాన్ని నేను విడగొడుతున్నా. ఓ బాణములారా, మీరు నా మీద ఏదైతే గురి కలిగి వచ్చారో మీ శత్రువులకు మీరు అంటుకోండి, వాళ్ళ నాశనం అయిపోను కాక. నా తల్లి పేరు చెప్పి నన్ను శపిస్తున్న వాళ్ళారా, మీ శాపము, మీ మంత్ర విద్య నా మీద పని చేయదు. ఎప్పటికీ ఎన్నడూ పని చేయదు. మీ సమయం అయిపోయింది. యేసు నామములో బయటకు రండి. యేసు నామములో బయటకు రండి. ఇవి చెప్తున్నప్పుడు మీకు ఆవలింపులు వస్తుంటుంది, రానియండి. ఆ చీకటి శక్తులు వెళ్ళిపోతుంటాయి. నేను నా గురించి నాకు చెందాల్సిన వస్తువుల చేత చేస్తున్న మంత్రాలన్నీ కూడా ఆ చేసేవారికి అంటును గాక, వాళ్ళు నాశనం అయిపోను గాక. వేస్తున్నాము దురాత్మల చేత నా శరీరం మీద ఉన్న డాగులను, నా శరీరం మీద ఉన్న మచ్చలను నేను యేసు నామములో తుడిచివేస్తున్నాను. ప్రతి వ్యతిరేకపు దుష్ట గాలి నా గమ్యాన్ని నువ్వు తారుమారు చేయడానికి వీలు లేదు. ఇప్పుడే యేసు నామములో ఆగిపో. ఓ దుష్టగాలి,
నన్ను నాశనం చేయటానికి నువ్వు వస్తున్నావు, ఇప్పుడే ఆగిపో. యేసు నామములో ఆగిపో. చెడ్డ చెడ్డ పదార్థాలు తిని, చెడ్డ విషయాలు తాగి, నా మీద ఏలుబడి చేస్తున్న చీకటి క్రియలారా, యేసు నామములో బయటికి పోండి. నా శరీరంలో ఉన్న ప్రతి విషపు విషయాన్ని నేను ప్రభువైన యేసు నామములో విరగ్గొడుతున్నా. యేసు నామములో. నా శరీరంలో ఉన్న విషమంతా పోవును గాక. యేసు నామములో వెళ్ళిపోండి. నాలో ఉన్న అంతరంగ పురుషుడిని, వాటి మీద ఉన్న బంధకాలన్నిటినీ నేను విరగొడుతున్నాను. యేసు నామములో వెళ్ళిపో. యేసు నామములో వెళ్ళిపో. యేసు నామములో వెళ్ళిపో. నా మీద, నా కుటుంబం మీద పనిచేస్తున్న నీటి ఆత్మలారా, యేసు నామములో నా శరీరాన్ని విడిచి పారిపోండి. యేసు నామములో. నాకు చెందాల్సిన ప్రతి ఘనతను దొంగలిస్తున్న దురాత్మలారా, మీకు తీర్పు తీర్చబడను గాక. మీరు చేసిన పాపాలను, శాపాలను నేను తిప్పి విరగొడుతున్నాను యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. నా మహిమను నా నుండి దొంగలిస్తున్న చీకటి శక్తులారా, యేసుక్రీస్తు నామములో ఇప్పుడే గుడ్డితనం వచ్చును గాక. యేసు నామములో వచ్చును గాక. యేసు నామములో వచ్చును గాక. నాకు రావాల్సిన మహిమను, ఆశీర్వాదాన్ని బ్లాక్ చేస్తున్న చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తున్నా. మంత్రాల చేత పీడింపబడుతున్నా, నన్ను పీడించేటట్టు చేస్తున్నా దుష్టాత్మలారా, యేసు నామములో కూలిపోండి. యేసు నామములో బయటికి రండి. యేసు నామములో బయటికి రండి. నేను ఈ ప్రార్థనాంశాలన్నీ యేసయ్య రక్తము ద్వారా నేను కవర్ చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి నుంచి నాకు, నా జీవితానికి సాతాను రాజ్యముతో, చీకటి రాజ్యంతో పొంతననే ఉండదు. నేను ఇప్పుడు ప్రతి చీకటి రాజ్యం నుంచి
ప్రతి దురాత్మ శక్తి నుండి నన్ను, నా పిల్లలను, నా భర్తను లేదా నా భార్యను నేను విడుదల పొందుతున్నాను. ఓ దేవా, వీటి నుంచి విడిపించినందుకు వందనాలు. ఏసునామములో వెళ్ళిపోండి సైతాన్ శక్తులారా, ఏసునామములో వెళ్ళిపోండి. ఏసునామంలో బయటికి పోండి. తండ్రి, ప్రార్థన విన్నందుకు వందనాలు. అన్ని ఒక సాక్షిగా మమ్మల్ని నిలబెట్టి నీ రాకడలో మమ్మల్ని సిద్ధపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రైట్. ఇప్పుడు ఈ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మీ లోపల ఏదైనా చేంజెస్ కనిపిస్తే, మీకు ఏదైనా అనిపిస్తే, మీకేమనిపించిందో చెప్పండి. నాకైతే మాట పలకన కన్నా ఆవులు విపరీతంగా వచ్చాయి. ఫస్ట్ లోనే చాలా 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 వరకు వచ్చాయి. అలాగ చెప్పుకుంటూ సగం వరకు కూడా ఆవులు వెళ్తారు, వదలలేదు. ఇప్పుడు చివరి నిమిషంలోనే మరి ఆవులు రాలేదు. స్పష్టంగా పలకగలిగాను, లేకపోతే నట్టున్నట్టు ఆ మాట పలికాను ఇంతవరకు. ఇప్పుడైతే రిలీఫ్గా ఉంది తమ్ముడు. దేవుడికి నిండా కృతజ్ఞతలు. నన్ను ఎంతో తలబడి ఎంతో అది చాలా విడుదల వచ్చింది తమ్ముడు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే అదే నల్ల గురించి మాట్లాడుతుంటే ఆవలింపులు వచ్చినాయి బాగా. 3 ఆవలింపులేమో వచ్చినాయి, అంతే, ఇంకేమి రాదని మంచిగా అనిపించింది. ఫస్ట్ అయితే నాకు అర్థం అవుతా ఉంటుంది. తర్వాత నుంచి నువ్వు ఏం చెప్తే అదే చెప్తాను. చాలా మైండ్ ఫ్రీగా ఉంటాను. ఓకే. ఇంకా ఎవరికైనా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి. ప్రియాంక టీచర్, దయామన్ అక్క, ఆర్కే అన్న, ఈ ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు మీ లోపల ఏదైనా చేంజెస్ ఉంటే చెప్పండి. జ్యోతి అక్క, పార్వతి అక్క. ఆవులింతలు వచ్చాయి. ఆవులింతలు అయిపోయిన తర్వాత లాస్ట్ అంటే మాటలు వినిపిస్తానే నిద్ర బాగా మొత్తం నిద్ర వచ్చింది. మా మాతగా బరువు అయిపోయి మా మాతగా నిద్ర వచ్చింది. తర్వాత తేలిక అయిపోయింది. ఆవులింతలు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత తేలికయింది. నిద్ర మొత్తం మాత్రం బాగా వచ్చింది. మాటలు అయితే వింటానండి నిద్ర మధ్యలోనే. ఓకే అక్క. ఒకసారి అందరు కూడా ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. రైట్. మంచిది. మనము ప్రార్థన చేసుకుందాం.